సార్ యాక్చువల్ గా వేదాలు గానం చేసినప్పుడు ఏకస్వర గానంతో చేసేవారు. అంటే ఒకటే స్వరంలో సా 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 అనుకోండి ఎగ్జాంపుల్. ఓకే. సో అదే మొనాటనస్ గా ఉండడం వల్ల ఒక హయ్యర్ నోట్ ఉపయోగిద్దాం అని చెప్పి సారీ సారీ అని ఉపయోగించారు. ఇది కూడా మొనాటనస్ అయిపోవడంతో లోయర్ నోట్ నీ సారీ నీ అట్లా ఈ 3 స్వరాలు వచ్చాయి. ఈ 3 స్వరాలు కొంతకాలానికి ఇది కూడా మొనాటనస్ అయిపోయింది, కొంచెం చేంజ్ తీసుకొద్దాం అని చెప్పి చరిత్రకారులు దీనికి కౌంటర్స్ గా ఇంకో 3 స్వరాలు వచ్చాయి. ఈ విధంగా 6 స్వరాలు సా కాకుండా ఇంకొక 6 స్వరాలు వచ్చి సప్త స్వరాలుగా సెటిల్ అయ్యాయి. సప్త స్వరాలు అంటే ప్రతి భాషకి కూడా ఎలాగైతే అల్ఫాబెట్స్ ఉంటాయో సంగీత భాషకి ఏ దేశంలోనైనా ఏ రకమైన సంగీతంలో అయినా సరే 7 స్వరాలు. వెస్టర్న్ మ్యూజిక్ లో 7, హిందుస్థానీలో 7, మన కర్ణాటక సంగీతంలో కూడా 7. ఈ విధంగా ఈ సరిగమ పదని వచ్చాయి అన్నమాట. సో ఈ విధంగా సరిగమ పదని అంటే షడ్జం అంటారు. షా అని పాడలేం కాబట్టి సా అని పాడుతున్నారు. షట్ ప్లస్ జ అంటే మిగతా ఈ షడ్జం అంటే ఈ సా రిమైనింగ్ రిగమధనికి అంటే రిగమపదని 6 స్వరాలకి పుట్టుక. జా అంటే పుట్టడం, పుట్టినది అని అర్థం అనమాట. ఈ సాలోంచి మిగతా 6 స్వరాలు పుట్టాయి కాబట్టి దీనికి షడ్జం అని పేరు. అట్లాగా ఈ షడ్జాలు, షడ్జ పంచమాలు, అదే మధ్యమం, ఈ మిగిలిన రిషభ గాంధార, దైవత నిషాదాలు ఇలాగా సెటిల్ అయ్యాయి అనమాట. సంగీతాన్ని అనే భాషకి ఇవి ఆల్ఫాబెట్స్.